మహిళల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, మహిళల ఆర్థికంగా ఎదగడానికి వడ్డీ లేని రుణాలు అందించడం జరిగిందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించే మహిళా భవన నిర్మాణానికి స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్తో కలిసి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా ఎదగాలని, మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుంటుందని అన్నారు. మహిళల కోసం వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందన్నారు. మహిళలకు ఉచిత బస్తో పాటు మహిళలకు సమావేశాలు ఏర్పాటు చేసుకుని మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వారికి ప్రత్యేకంగా భవనాలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యాదవరావు, రామకృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, సత్యనారాయణ, రామచంద్రం, ఉదయ్ కుమార్, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.